ఓకే ఫ్రెండ్స్, చూడండి మళ్ళీ చాలా మందికి తెలియదని నేను కలిపే విధానం కూడా తీస్తున్నాను. గ్లాస్ గోధుమ పిండికి ముప్పావు కప్పు కొబ్బరి అన్నమాట. అలానే ఇదే గ్లాస్‌తో బెల్లం కూడా నేనైతే కొంచెం గ్లాసు వెల్తుగా బెల్లం అయితే తీసుకున్నాను. దీంట్లోనే దంచిన ఇలాచీ వేసుకోండి. ఇలా తొక్కలైతే తీసేసేయండి. తొక్కలు వేస్తే మనకి కేక్ బ్యాటర్ అనేది స్మూత్‌గా రాదు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చేత్తో గానీ, గరిటెతో గానీ అట్లా. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మిల్క్ మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలా పాలు ఇన్ని అన్ని అని ఏం లేదండి, కొంచెం జారుగా అయ్యేదాకా వేస్తూ కలుపుకోవాలన్నమాట. ఇట్లాగా బెల్లం వేసాను కాబట్టి నేను హ్యాండ్తో కలుపుతున్నాను. మీకు కష్టంగా ఉంటే షుగర్ వేసుకోండి. చూడండి, ఇలా ఇలా జారుతూ ఉండాలన్నమాట పిండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఓకే ఫ్రెండ్స్, బ్యాటర్ రెడీగా ఉంది. గిన్నెకి నెయ్యి రాసుకొని గోధుమ పిండి చల్లి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నె ఇట్లా రెడీగా ఉంది కదా, ఇప్పుడు ఈ గోధుమ పిండిలో మనం హాఫ్ స్పూను తినే సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఈ తినే సోడా దగ్గర పడేలాగా నిమ్మరసం పిండాలన్నమాట. చూస్తున్నారు కదా, బబుల్స్ వస్తుంది కదా, ఇలా ఇలా పిండాలన్నమాట. ఇదంతా పడిన తర్వాత ఈ నిమ్మకాయ అంతా వేసుకున్న తర్వాత మనం దీన్ని బ్యాటర్తో కానీ హ్యాండ్తో కానీ శుభ్రంగా కలుపుకోవాలి. నేను కలిపిన తర్వాత చూపిస్తాను. ఓకే అండి, నేను మొత్తం కలిపేసాను. ఇప్పుడు దీన్ని మనం ఈ బౌల్లో వేసుకోవాలన్నమాట. ఓకే అండి, ఇట్లా కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో వాటర్ వేసి ఇది పెట్టుకోవాలన్నమాట. దీని మీద గిన్నె పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి స్టవ్ వెలిగించి 20 మినిట్స్ అయితే కుక్ చేయాలి. 20 కాదు, ఒక 30 మినిట్స్ కుక్ చేస్తే కేక్ రెడీ అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్కి కేక్ అయితే ఉడికిపోయిందండి. నేను ముందుగానే చెక్ చేసుకున్నాను ఉడికిందా లేదని. చాక్తో సెంటర్లో పొడిచి చూసారంటే తడి లేకపోతే ఉడికిపోయినట్టే. ఇప్పుడు దీన్ని కాసేపు చల్లారనిచ్చిన తర్వాత ఇట్లా చాకులతో అంచులంట అనుకుని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని బోర్లించి దానిపైన ఒక 2 సార్లు కొట్టారంటే కేక్ అనేది వచ్చేస్తుంది. ఇది పుడ్డింగ్ కేక్లా ఉంటుంది, మరి స్పాంజ్ కేక్లా అయితే ఉండదు. కానీ చాలా హెల్తీ కదా, అందుకని ఇది ఒకసారైనా ట్రై చేసి మీరు తినండి, పిల్లలకి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.